Today we'll be continuing cytology. Cytology lo very important part వచ్చేసి FNAC. సో FNAC క్వశ్చన్స్ చాలా రావచ్చు మీకు. FNAC అంటే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ cytology. Fine needle aspiration cytology. Okay, fine needle aspiration cytology. FNAC కాకుండా FNAC కి సిమిలర్ గా there are other words too. What is FNACP? Fine needle aspiration cytopathology. Next మీకు FNAB. ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయోప్సీ. సో ఏవైతే సర్జరీ అయ్యే టైంలో ఏదైనా బయోప్సీ శాంపుల్ ఉందనుకో, దట్ విల్ బి సెంట్ ఫర్ సైటలాజికల్ ఎగ్జామినేషన్. సో సైటలాజికల్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ సెల్స్. బాడీలో ఉండే సెల్స్ని మనం స్టడీ చేస్తాం. వై సెల్స్ ఆర్ ఇంపార్టెంట్? సో ఇప్పుడు నార్మల్ సెల్ ఒకలాగా ఉంటుంది, అదే ఏదైనా అఫెక్టెడ్ ఆర్ డిసీజ్డ్ సెల్ ఇంకోలా. ప్యాథలాజికల్ సెల్స్ ఆర్ ఇన్ ఎ డిఫరెంట్ వే. లెట్స్ అజ్యూమ్ ఒక వైరస్ వచ్చింది అనుకుందాం బాడీ లోపలికి. వైరస్ అనేటిది ఆ సెల్ లోపలికి వెళ్తుంది, మన బాడీలో ఉన్న నార్మల్ సెల్స్ లోపలికి వెళ్ళి ఆ వైరస్ దాంట్లో మల్టిప్లై అవుతా పోతుంది. దీనివల్ల ఈ సెల్ సైజ్ పెరగవచ్చు, లేకపోతే ఈ సెల్ది స్ట్రింక్ అవ్వచ్చు, సైజ్ తగ్గవచ్చు, లేకపోతే ఈ సెల్ బ్రేక్ డౌన్ అయిపోవచ్చు, ఇరిగిపోవచ్చు, లేదా సెల్ చేంజెస్ అవ్వచ్చు. సెల్ లోపల బ్లాక్ కలర్ బాడీస్ ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ రేబీస్ ఇట్లాంటి దాంట్లో నెగ్రీ బాడీస్ అంటాం మనం. సో ఈ సెల్యులర్ చేంజెస్ అన్నిటిని బట్టి మనం అది దేని వల్ల అయి ఉండొచ్చు అనే గెస్కి రావచ్చు. ఇది కాకుండా దేర్ ఆర్ ట్యూమర్స్. ట్యూమర్స్ అంటే ఇప్పుడు క్యాన్సర్ అయ్యే ముందు ఏవైతే సెల్స్ ఉంటాయో అన్ని మనం ట్యూమర్స్ అంటారు, బ్రెయిన్ ట్యూమర్ ఇట్లాంటి. సో ట్యూమర్స్లో 2 రకాలు ఉంటాయి మళ్ళీ, లోకలైజ్డ్ అండ్ మ్యాలిగ్నెంట్. సో లోకలైజ్డ్ అంటే అది స్ప్రెడ్ అవ్వట్లేదు అని అర్థం. ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ కాస్త బ్రెయిన్లోనే ఉంది, ఇట్ ఈస్ నాట్ స్ప్రెడింగ్ టువర్డ్స్ ఏ నెక్ దగ్గరకో లేదా ఇంకా లంగ్స్కో ఇంకెక్కడికో స్ప్రెడ్ అవ్వట్లేదు అని అర్థం. ఇట్ ఈస్ లోకలైజ్డ్. అదే మ్యాలిగ్నెంట్ అనుకో, ఇట్ ఈస్ స్ప్రెడ్డింగ్. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ వచ్చింది, అది కాస్త బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యి బ్రెయిన్ క్యాన్సర్ అవుతుంది, నెక్స్ట్ లివర్కి స్ప్రెడ్ అవుతుంది, లివర్ క్యాన్సర్ అవుతుంది. సో దాన్ని మనం మ్యాలిగ్నెన్సీ అంటాం, ఆర్ మ్యాలిగ్నెంట్ కండిషన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్ప్రెడ్డింగ్. సో వీటన్నిటిని కూడా డిటెక్ట్ చేయడానికి ది మోస్ట్ చీప్ అండ్ ఫాస్టెస్ట్ మెథడ్ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ ఇన్ ది pathological lab is FNAC. So what is FNAC? Fine needle aspiration cytology is a simple, quick and inexpensive method, very cheap method that is used to sample superficial masses. అంటే ఇప్పుడు గొంతు మీద ఏదైనా గడ్డలా అయింది అనుకుందాం, there is some kind of a lump. సో ఈ లంప్ని మనం త్రూ syringe we can aspirate it. సో ఎక్కడి నుంచి ఆస్పిరేట్ చేస్తాం అనేది కూడా ఇట్స్ అ క్వశ్చన్ టు యూ. ఇప్పుడు ఈ లంప్లో సాఫ్ట్ సైడ్ ఉంటుంది, హార్డ్ సైడ్ ఉంటుంది. ఎక్కడైతే ఆ గడ్డ హార్డ్గా ఫర్మ్ ఉందో, ఫర్మ్ part, hard part or tough part of the mass has to be aspirated from. Adi location. So superficial masses like those found in the neck and usually performed in the outpatient clinic. సో యూజువల్లీ అవుట్ పేషెంట్ క్లినిక్లో ఈ ప్రొసీజర్ని పర్ఫామ్ చేయొచ్చు. నో నీడ్ ఆఫ్ ఇన్ పేషెంట్, అడ్మిట్ చేయనవసరం లేదు పేషెంట్ని. ఓన్లీ ఎప్పుడైతే మనం FNAB గురించి మాట్లాడతామో, ఫైన్ నీడిల్ ఆస్పిరేషనల్ బయోప్సీ. సో బయోప్సీస్ అన్నీ డ్యూరింగ్ ద సర్జరీ అవుతాయి. సో అట్లాంటప్పుడు మాత్రమే పేషెంట్ అడ్మిట్ చేసుకోవాలి, అట్లాంటప్పుడు మాత్రమే అనస్థీషియా ఇవ్వాలి. మిగిలిన ఏ ఇన్ పేషెంట్ కండిషన్స్కి కూడా అనస్థీషియా అవసరం లేదు. జస్ట్ సూది ఎంతైతే ఇస్తే మనకి పెయిన్ అవుతుందో అంతే పెయిన్ ఉంటుంది. సో దానికోసం అనస్థీషియా అవసరం లేదు. సో ఇట్ కాజెస్ minimal trauma and the patient carries virtually no risk of complications. So దీనివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ లేవు. నెక్స్ట్, masses located within the region of the head and neck including salivary glands and thyroid gland lesions can be readily diagnosed using this technique. So head, neck, థైరాయిడ్, బ్రెస్ట్ మాసెస్ కానీ ఎనీవేర్ ఇన్ ద బాడీ ఏదన్నా మాస్, చెయ్యి మీద కానీ ఎక్కడ మాసెస్ ఉన్నా కానీ, సలైవరీ గ్లాండ్స్ కానీ, దెన్ FNAC క్యాన్ బి పర్ఫార్మ్డ్. ఎనీ మాసెస్.
So applications. In a routine practice, FNAC is most used diagnosis for palpable mass lesion. Palpable అంటే ఏంటి? So you should feel it. పెడితే మీకు ఇక్కడ గడ్డు ఉన్నట్టు అనిపించాలి, దాన్ని పాల్పబుల్ మాస్ లీజన్స్ అంటాం. సో ఇక్కడ లోపల ఉంది, నాకు తెలుస్తలేదు, ఇట్లాంటి దాన్ని నేను ఆస్పిరేట్ చేయాలి అంటే అది కుదరదు. ఇట్ హ్యాస్ టు బి సూపర్ఫిషియల్, అంటే పైన ఉండాలి, అండ్ యూ నీడ్ టు ఫీల్ ఇట్. ఇట్ హ్యాస్ టు బి పాల్పబుల్. Palpable lesions are commonly sampled are breast masses, enlarged lymph nodes, enlarged thyroid gland, superficial or soft tissue masses. అర్థమైందిగా? యా. Next, salivary glands, palpable abdominal lesions, and the testicles are also frequently sampled for FNAC. Understood? Abdomen మీద చాలా మంది గడ్డలు అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు అనుకుందాం. సో దే విల్ బి హ్యావింగ్ లైపోమాస్ హియర్, బట్ లైపోమాస్ ఆర్ నాట్ పెయిన్ఫుల్. జస్ట్ ఇన్ కేస్ అవి ఏమైనా పెయిన్ఫుల్ ఉన్నాయనుకో, సో అదర్ రీజన్స్ని సస్పెక్ట్ చేయడానికి కూడా మనం ఆ శాంపిల్స్ని త్రూ ఆస్పిరేషన్ కలెక్ట్ చేసి వీ కెన్ గో ఫర్ చెకింగ్. Other site lesions accessible for FNAC are prostate, pelvic organs, bone and joint spaces, lungs, and retroperitoneum and orbit. Retroperitoneum అంటే ఇప్పుడు మన స్టమక్ ఏదైతే ఉందో దాని చుట్టుముట్టు ఒక లిపిడ్ లేయర్ ఉంటుంది, ఫ్యాట్. దీని లోపల ఆర్గన్స్ ఉంటాయి, ఇది స్టమక్, ఇది లివర్, నెక్స్ట్ ఇవి ఇంటెస్టైన్స్. సో ఇదంతా కవర్ లాగా దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఏదైనా లంప్ వచ్చింది, సెల్స్ వచ్చినాయి అనుకో, ఇట్లా బయటకు వచ్చేస్తుంది. సో దీన్ని వెనక సైడ్ నుంచి మనం తీయాల్సి వస్తుంది. ఇది రిట్రోపెరిటోనియం. రిట్రో అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ దిస్ కవర్. ఆర్బిట్ అంటే ఐ. నెక్స్ట్, FNAC is a OPD procedure, requires no hospitalization అవసరం లేదు. నెక్స్ట్, సర్జికల్ బయోప్సీస్కి మాత్రమే యూ నీడ్ హాస్పిటలైజేషన్. నో అనెస్థీషియా ఇస్ రిక్వైర్డ్. ది ప్రొసీజర్ ఇస్ క్విక్, సేఫ్ అండ్ పెయిన్లెస్. మైల్డ్ పెయిన్ ఉంటుంది, సేమ్ లైక్ ఇప్పుడు నార్మల్ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ తీసుకుంటే ఎంతైతే పెయిన్ ఉంటుందో అంతే పెయిన్ మనకి FNACతో కూడా ఉంటుంది. నెక్స్ట్, మల్టిపుల్ అటెంప్ట్స్ ఆర్ రిపీటింగ్ ది ప్రొసీజర్ ఆర్ పాసిబుల్ వితౌట్ ఇన్కన్వీనియన్స్, వేరాస్ రిపీటింగ్ ఎ సర్జికల్ బయోప్సీ ఇస్ అన్కంఫర్టబుల్ అండ్ ఇన్కన్వీనియంట్ ఫర్ ది పేషెంట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ హార్డ్ మాస్ ఉంది అనుకుందాం, వీ హ్యావ్ ఇన్సర్టెడ్ ఎ నీడిల్ అండ్ ట్రైడ్ టు ఆస్పిరేట్, బట్ ఏం రాలేదు. సో అట్లాంటప్పుడు మళ్ళీ ట్రై చేయొచ్చు వచ్చేదాకా కూడా. కానీ అదే బయోప్సీస్ అనుకోండి, వీ నీడ్ టు కట్ ది ఆర్గన్, కొంచెం పార్ట్ తీయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ డిఫికల్ట్, బట్ ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ ఈజ్ అ ఈజియర్ మెథడ్. సో రిజల్ట్స్, సో ట్యాక్ టైం చాలా తక్కువ. మీరు ఏవైతే FNAC రిపోర్ట్స్ ఉన్నాయో అది ఒకవేళ ఎమర్జెన్సీ అని పంపిస్తే 2 hours కూడా రావచ్చు, లేదా ఇన్ జనరల్ 24 hours లోపు వచ్చేస్తుంది, 2 to 24 hours. అదే ఇప్పుడు మనం హిస్టోపెథాలజీ రిపోర్ట్స్ అనుకుందాం, దాని ట్యాక్ టైం చాలా ఎక్కువ, అరౌండ్ 2 to 4 days పడుతుంది హిస్టోపెథాలజీ రిపోర్ట్స్కి అయితే. అదే సైటాలజీ రిపోర్ట్స్కి అనుకోండి 2 hours నుంచి 24 hours లోపు వచ్చేస్తుంది. ఇట్ ఈస్ ఎ లో కాస్ట్ ప్రొసీజర్ అండ్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్. సో మనకి ఏం అవసరం లేదు, సిరింజ్ అవసరము. నెక్స్ట్, యూ జస్ట్ నీడ్ అ స్లైడ్. Understood? As a cytopathologist performs the procedure himself, he gains first-hand knowledge of the clinical findings, which facilitates interpretation of the slides and enhances diagnostic accuracy. So always remember, pathology lo, whenever you get a sample, history taking is important. అసలు మనకు ఆ శాంపుల్ ఎందుకు వచ్చింది, ఎవరు ఊరికే పంపారు కదా, దాని వెనక రీజన్స్ ఏంటి, ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, ఈ లక్షణాలు ఈ శాంపుల్కి మ్యాచ్ అవుతున్నాయా లేవా చూసుకుంటూ ఉండాలి. దాన్ని బట్టి వీ కెన్ కమ్ టు అ కంక్లూజివ్ డయాగ్నోసిస్. మీరు ఎప్పుడు రిపోర్ట్స్ చూస్తూ ఉంటారు, కోరిలేట్ క్లినికల్లీ అని కింద రాసి ఉంటుంది. దాని మీనింగ్ ఇదే, ఆల్వేస్ కోరిలేట్ క్లినికల్లీ. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ది హోల్ ప్రొసీజర్. మనం పేషెంట్కి ఏం చెప్పాలి, ప్రిపరేషన్ ఆఫ్ ది పేషెంట్, ప్రొసీజర్ చేసే ముందు మొత్తం ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అర్థమైందిగా? దెన్ టేక్ ప్రాపర్ కన్సెంట్ ఫ్రమ్ ది పేషెంట్, పర్టికులర్లీ ఫర్ FNAC ఆఫ్ డీప్ సీటెడ్ లీజన్స్. సో కన్సెంట్ ఫామ్ అనేది ఫిల్ చేయించుకోవాలి. ఒకవేళ లీజన్ సూపర్ఫిషియల్లీ కాకుండా డీప్ ఉంటే, డీప్ లీజన్స్కి మాత్రం కన్సెంట్ ఫామ్ ఇస్ ఇంపార్టెంట్. టాక్ విత్ ది పేషెంట్ అండ్ గివ్ అష్యూరెన్స్ టు మేక్ హిమ్ ఆర్ హర్ రిలాక్స్. ఒకవేళ పేషెంట్ టెన్షన్ పడుతున్నాడు అనుకుందాం, లేదా నీడిల్కి భయపడుతున్నాడు అనుకుందాం, అట్లాంటప్పుడు అష్యూరెన్స్ ఇవ్వాలి, ఏం కాదు, ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ ప్రొసీజర్ అని. నెక్స్ట్, క్లీన్ ది ఏరియా ఆఫ్ ది సైట్ ఆఫ్ FNAC విత్ అ స్పిరిట్ స్వాబ్. సో స్పిరిట్ స్వాబ్ తోని లోపల నుంచి బయటికి క్లీన్ చేస్తూ ఉండాలి ఇన్ సర్క్యులర్ మోషన్, ఇన్సైడ్ టు అవుట్ సైడ్. అండర్స్టూడ్? దెన్ నీడిల్స్.
So needle range from 25 to 20 gauge, or you can also say 0.6 mm to 0.9 mm for outer diameter. Understood? So ఎంత gauge needle యూజ్ చేస్తారు అనేది ఇట్స్ అన్ MCQ, వెరీ ఇంపార్టెంట్. 20 నుంచి 25 gauge is minimum. But the standard 21 gauge disposable needle of 38 mm length is suitable for routine transcutaneous FNAC of palpable masses. సో ఒకవేళ మీకు ఆప్షన్స్ చాలా వచ్చినాయి, దాంట్లో ఒకవేళ మీకు 21 gauge కనిపించిందంటే మాత్రం అదే కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ లేదు, జస్ట్ రేంజ్ ఇచ్చినారు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా నీడిల్స్ వాడచ్చు అంటే 20 to 25 gauge needles are used. 25 or 24 gauge disposable needles or 25 mm length are used for lymph node and in children. Understood? So 21 gauge is routinely used. Then 25 mm or 24 gauge is used in children. Larger needles like 20 to 22 gauge అనుకుందాం. ఇవన్నీ మనము అబ్డోమెన్ కానీ లంగ్స్కి కానీ వీటి దగ్గర ఉన్న నోట్స్ని తీయడానికి మాత్రమే వాడతాం. సో దీస్ ఆర్ ఆల్ లార్జర్ gauge needles, 22 to 20. Next, needles for up to 200 mm length are used for transrectal, transvaginal FNAC. సో ఒకవేళ ట్రాన్స్రెక్టల్ కానీ ట్రాన్స్వజైనల్ కానీ ప్రోస్టేట్ కానీ ఏ అయితే జెనిటో యూరినరీ ట్రాక్ట్ కింద వచ్చే పాల్పబుల్ మాసెస్ ఉంటాయో వాటి నుంచి ఒకవేళ తీసుకోవాలంటే 200 mm needle is used. Okay, in children what do we use? In children we use 25 mm, or you can also say 25 to 24. What is most commonly used gauze in transcutaneous FNAC అంటే it is 21 gauze. What is the range? ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ అంటే 20 to 25 gauze. నెక్స్ట్ ఒకవేళ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఫర్ లంగ్స్ అండ్ అదర్ అబ్డామినల్ విజరా అనుకుందాం, దెన్ ఏ లార్జర్ gauze is used, బికాస్ లంగ్స్ కానీ అబ్డోమెన్లో కానీ ది సెల్స్ ఆర్ ది ఫ్లూయిడ్ విచ్ యూ ఆస్పిరేట్ ఇస్ మోర్ ఇన్ క్వాంటిటీ, సో యూ నీడ్ అ మోర్ థిక్కర్ నీడిల్, బిగ్గర్ నీడిల్. సో దానికోసం we use 20 to 22 gauze. So aspiration of bony lesions may require 18 gauze, 1 mm outer diameter needles. Understood? So bony lesions ఏవైతే ఉంటాయో హార్డ్ ఉంటాయి, సో యూ నీడ్ ఈవెన్ మోర్ బిగ్గర్ నీడిల్స్ లైక్ 18 gauze needles యూజ్ చేస్తాం మనం. సిరింజెస్, సో సిరింజ్ ఆఫ్ 10 to 20 ml కెపాసిటీ, సో 10 cc కానీ 20 cc కానీ యూజ్ చేస్తాము. దెన్ సిరింజ్ హోల్డర్ సచ్ as Franzen handle permits a single hand grip during aspiration employing disposable syringes. సో ఈ మొత్తం స్లైడ్లో మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద హ్యాండిల్ విచ్ ఈస్ యూస్డ్ టు హోల్డ్ ది సిరింజెస్ ఇన్ FNAC అనేది మీ క్వశ్చన్. సో ద ఆన్సర్ ఇస్ Franzen, FRANZEN, Franzen. Franzen హ్యాండిల్ ఇలా ఉంటుంది. దిస్ ఇస్ Franzen హ్యాండిల్. అండర్స్టూడ్? ఒక గన్ లా ఉంటుంది టు హోల్డ్ ఇట్. సో గన్ లాంటిది ఉండేసరికి గ్రిప్ ఎక్కువ ఉంటుంది. సో యూ కెన్ జస్ట్ ఇన్సర్ట్ అండ్ ఆస్పిరేట్ ది ఫ్లూయిడ్. అండర్స్టూడ్? నెక్స్ట్ గ్లాస్ స్లైడ్ అండ్ ఫిక్సేటర్స్. సో గ్లాస్ స్లైడ్ తీసుకోవాలి, 4 to 6 స్టాండర్డ్ మైక్రోస్కోపిక్ గ్లాస్ స్లైడ్స్ అండ్ ఎ కోప్లిన్ జార్ కంటైనింగ్ 95% ethyl alcohol as a fixative are the only material required for FNAC procedure. సో ఏమేమి అవసరం మనకి? గ్లాస్ స్లైడ్ తీసుకోవాలి, దాంట్లో ఫిక్సేటివ్ ఏం వాడతాం మనము? 95% ethyl alcohol వాడతాం. ప్రొసీజర్, సో హౌ do you do it? So transcutaneous FNAC of a palpable mass is routinely performed without anesthesia. Anesthesia అవసరం లేదు మనకి, no need of anesthesia. Next, the patient is asked to lie down in a position that best exposes the target area. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ మాసెస్ ఉన్నాయి, సో అప్పుడు సుపైన్ పొజిషన్, స్ట్రైట్గా పడుకుంటే చాలు, మనకు లంప్ కనిపిస్తుంది, ఎక్కడుందో అక్కడ నుంచి తీసేస్తాం. అదే వెనక సైడ్ ఉంది అనుకుందాం, ఆన్ ఎ బ్యాక్, అప్పుడు పేషెంట్ని బోర్లా పడుకోమనాలి. మనకి మెయిన్ థింగ్ వచ్చేసి ద లీజన్ హ్యాస్ టు బి విజిబుల్. అదే ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ మాస్ ఉందనుకుందాం, అప్పుడు పేషెంట్ని కూర్చోమనాలి. కూర్చొని హెడ్ లిఫ్ట్ చేసి ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉందా దీని కింద 2 fingers పెట్టి దాని మధ్య నుంచి ఆస్పిరేట్ చేయాలి. సో డిపెండింగ్ ఆన్ ది లీజన్ ఎక్కడ ఉంది, హెడ్లు ఉందా ఎక్కడుందో మనకి కరెక్ట్ విజువలైజేషన్ ఉండాలి. మనకు కరెక్ట్ కనిపించే విధంగా ఉన్నప్పుడే ఆ పొజిషన్లో పేషెంట్ని కూర్చోబెట్టాలి. అర్థమైందిగా? నెక్స్ట్, ది టార్గెట్ ఏరియా ఇస్ థరోలీ పాల్పేటెడ్ అండ్ ది ఫర్మెస్ట్
ఫర్మెస్ట్ అంటే టఫెస్ట్. ఆ లీజన్ మొత్తంలో కొన్ని మెత్త ఉంటాయి, కొన్ని హార్డ్ పార్ట్స్ ఉంటాయి. ఎక్కడైతే హార్డ్ ఉందో అక్కడి నుంచి మాత్రమే తీసుకోవాలి. ఫర్మెస్ట్ పోర్షన్ ఆఫ్ ది లీజన్ ఆర్ మాస్ ఇస్ సెలెక్టెడ్. ది స్కిన్ ఇస్ క్లియర్డ్ విత్ ఆల్కహాల్ ప్యాడ్. ఆల్కహాల్ ప్యాడ్ తోని లోపల నుంచి బయటికి సర్క్యులర్ మోషన్ యూ హ్యావ్ టు క్లీన్ ఇట్. నెక్స్ట్, the mass is fixed by palpating hand of the operator by an assistant. సో మీ లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో, ఇఫ్ యు ఆర్ ఏ రైట్ హ్యాండర్, లెఫ్ట్ హ్యాండ్తో ఫిక్స్ చేసి రైట్ హ్యాండ్తో నీడిల్ ప్రిక్ చేయాలి. అదే ఇఫ్ యు ఆర్ ఏ రైట్ హ్యాండర్, ఇఫ్ యు ఆర్ ఏ లెఫ్ట్ హ్యాండర్, దెన్ రైట్ హ్యాండ్తో ఫిక్స్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్తో యూ నీడ్ టు ప్రిక్ ఇట్. So the needle is inserted in the target area. On reaching the lesion, the plunger of the syringe is retarded and at least 10 ml of the suction applied while moving the needle back and forth within the lesion. The direction of the angle of the needle may be changed in access of different areas of the needle. So ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మాస్ అనుకుందాం. మాస్ ఇప్పుడు చాలా ఎత్తుగా ఉందనుకో, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైన పార్టే హార్డ్ ఉంది, సైడ్కి లేదు హార్డ్గా. సో అప్పుడు మీరు డైరెక్ట్గానే నీడిల్ ప్రిక్ చేస్తారు. యాంగిల్ వచ్చేసి 90 degrees ఉంటుంది. అది ఇప్పుడు ఈ మాస్ ఉంది, ఈ సైడ్కి ఒకవేళ హార్డ్ ఉంది అనుకుందాం, అప్పుడు మీరు ఇలా ప్రిక్ చేస్తారు. యాంగిల్ వచ్చేసి ఎంత అక్యూట్ యాంగిల్ అయిపోతుంది, ఇక్కడ లెస్ 45 degrees అయిపోతుంది. అండ్ ఎంత లోపల ప్రిక్ చేయాలంటే మీరు అది ఫీల్ అవ్వాలి పెట్టగానే, ఓకే దిస్ ఇస్ హార్డ్ ఇనఫ్. దాని తర్వాత సక్షన్, ఎంతవరకు సక్షన్ చేయాలి? 10 ml దాకా సక్షన్ చేసి యూ నీడ్ టు కలెక్ట్ హౌ మచ్ ఎవర్ ఇట్ కమ్స్. అండర్స్టూడ్? ఎస్. Then aspiration is terminated when the aspirated material or blood becomes visible at the base of the hub of the needle. Understood? సో వన్స్ ఫిక్స్ చేసిన తర్వాత మీరు ఒకవేళ లాగడం స్టార్ట్ చేసిన తర్వాత బేస్ వరకు వచ్చేసిన తర్వాత ఆపేసేయాలి. ఇట్ ఈస్ డన్, ప్రొసీజర్ ఇస్ డన్. So next, on completion of aspiration, suction is released and the pressure within the syringe allowed to equalize before withdrawing the needle. Okay, so suction ని వదిలేసేయాలి, దాని తర్వాత నీడిల్ తీసేయాలి. మనకి ఎంతైతే ఆ సిరింజ్లో వస్తుందో అంతే చాలు. వీ డోంట్ నీడ్ సో మచ్, మనకు 2 drops వచ్చినా చాలు. Next, pressure is applied on the site of the puncture by assisting of the patient himself 2 to 3 minutes order to arrest the bleeding. సో అక్కడ నుంచి బ్లడ్ ఇప్పుడు ఎట్లాగో ఒక దగ్గర నుంచి ప్రిక్ చేసిన తర్వాత బ్లడ్ వస్తుంది కాబట్టి పేషెంట్కి కాటన్ ఆర్ ఎనీథింగ్ ఇచ్చి ప్రెషర్ అప్లై చేయమని చెప్పాలి. అండర్స్టూడ్? ఓ 2 to 3 minutes తర్వాత ప్రెషర్ అప్లై చేసిన తర్వాత బ్లీడింగ్ ఆగిపోతుంది. Aspirated material is recovered by detaching the needle from the syringe and filling the syringe with air. The syringe and the needle are then reconnected and the aspirated express on the end of the glass slide. So once we have aspirated, ఆ needle తోని మనము గ్లాస్ స్లైడ్ మీద 1 to 2 drops వేయాలి. So take a pistol handle with attached plastic syringe and needle. Immobilize the swelling by 2 fingers, one of your free hands. Introduce the needle and move the needle to and fro. Okay. Then apply negative suction by withdrawing the plunger. Release the plunger to stop negative suction. Withdraw the needle and apply firm pressure in the site of FNAC. Retract the plunger and get enough air within the syringe. Reattach the needle. Eject the material on the slide. So in a simple way, ఇదే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. Understood? So as you can see, this is thyroid gland suction, thyroid gland FNAC. Understood? సో ఇక్కడ పెట్టి 2 hands పెట్టి దాని తర్వాత ప్రిక్ చేసి తీసి ఎంతైతే వస్తుందో అంతే తీసుకొని దాన్ని గ్లాస్ లైట్ మీద పెట్టేసేయాలి. కూల్. సో సిస్ట్ని ఎట్లా తీసుకుంటాం? సిస్ట్ ఆఫ్ ది నెక్, థైరాయిడ్, బ్రెస్ట్ అండ్ అదర్ సైడ్స్ ఆర్ ఆఫెన్ ఎన్కౌంటర్డ్ డ్యూరింగ్ FNAC. The entire fluid content is evacuated by drawing into the syringe, collected in a test tube for centrifugation and the smear preparation. సో ఒకవేళ మనకి సిస్ట్ అనుకుందాం, హార్డ్ లంప్ పాల్పబుల్ మాస్ కాకుండా దేర్ ఆర్ సిస్ట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గొంతు దగ్గర చాలా పెద్ద సిస్ట్ ఉంటుంది, అంతా ఫ్లూయిడే ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఎంతైతే ఫ్లూయిడ్ ఉందో మొత్తం తీసేయాలి. ఇక్కడ నుంచి తీసి దాన్ని టెస్ట్ ట్యూబ్లో వేసి యూనిట్ టు సెంట్రిఫ్యూగేట్. అండర్స్టూడ్? The residue of the mass is palpable after removal of the fluid
and a fresh syringe is used for addition aspiration of the mass in a usual manner. సో వన్స్ ఆ ఫ్లూయిడ్ అంతా తీసేసిన తర్వాత ఏదైతే కింద రెసిడ్యూ ఉంటుందో దానికి లాస్ట్లో అది మళ్ళీ హార్డ్ అయిపోతుంది. ఆ హార్డ్ పార్ట్ని మనం ఇంతకుముందు ఎట్లయితే ఎఫ్ఎన్ఎస్సి ప్రొసీజర్ మాట్లాడుకున్నామో టు ఆస్పిరేటెడ్ అలానే చేయాలి. దాన్ని మళ్ళీ గ్లాస్ లైట్లో పెట్టుకొని చూడాలి. అండ్ వాట్ ఎవర్ ది సెంట్రిఫ్యూగ్డ్ మెటీరియల్ ఇస్ దేర్ రైట్, మనం స్టార్టింగ్ కలెక్ట్ చేసిన ఫ్లూయిడ్ దాని నుంచి వీ కెన్ జస్ట్ సీ మైక్రోస్కోపీ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఎట్లుంది అని. వాట్ ఆర్ ది సెల్స్, వాట్ ఆర్ ది ప్రోటీన్స్ ఆర్ వాట్ ఆర్ ది అదర్ సెల్యులర్ కంపౌండ్స్ విచ్ ఆర్ సీన్ ఇన్ దట్ ఫ్లూయిడ్. సో థైరాయిడ్, lesion of the thyroid are aspirated with the patient either sitting up or lying supine. సో మన కంఫర్ట్ అది, మనకి ఎలాగ అనిపిస్తుంది అని. ఒకవేళ కూర్చుంటే బెటర్ విజువలైజేషన్ ఉంటే సిట్టింగ్ పొజిషన్లో, ఇఫ్ లయింగ్ డౌన్ పేషెంట్ పడుకొని ఒకవేళ హెడ్ లేపితే మనకు బెటర్గా కనిపిస్తుంది అంటే లయింగ్ సుపైన్ పొజిషన్, స్ట్రైట్గా పడుకోవడం. అండర్స్టూడ్? ప్రోన్ పొజిషన్ అంటే తిరిగి పడుకోవడం. ప్రోన్ అండ్ సుపైన్, అండర్స్టాండ్ ది డిఫరెన్స్. ప్రోన్ అంటే బోర్లా పడుకోవడం, సుపైన్ అంటే స్ట్రైట్గా పడుకోవడం. నెక్స్ట్, నాడ్యూల్స్ ఆర్ ఫిక్స్డ్ బిట్వీన్ టూ పాల్పేటింగ్ ఫింగర్స్. ఆ నాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో రెండు ఫింగర్స్ మధ్యలో ఫిక్స్ అయిపోయి ఉండాలి. దెన్ ది పేషెంట్ ఈస్ ఆస్క్డ్ టు అవాయిడ్ స్వాలోయింగ్ డ్యూరింగ్ ఆస్పిరేషన్. సో ఇప్పుడు ఒకవేళ పేషెంట్ ఏదైనా స్వాలో ఇట్లా చేసిండు అనుకోండి, దెన్ ది మూమెంట్ ఆఫ్ ది యాపిల్ విల్ బి మూవింగ్. అండర్స్టూడ్? యాడమ్స్ యాపిల్ అంటారు దీన్ని. సో యాడమ్స్ యాపిల్ మూవ్ అవ్వడంతో ఏమవుతుంది, ఆ హ్యాండ్, ఆ పాల్పబుల్ మాస్ కూడా మూవ్ అవుతుంది. సో అది మూవ్ అవ్వకుండా పేషెంట్ని ఏది స్వాలోయింగ్ లాంటి యాక్షన్ చేయొద్దని చెప్పారు. भारी